కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నూరేండ్ల నావూరు భారతదేశంలో 100 సంవత్సరాల క్రితం పల్లెల్లో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, ఆనాటి నాగరికతలన్నింటినీ కూడా రంగరిస్తూ ఈ కంప్యూటర్ కాలంలో ఈ జనరేషన్ పిల్లలకు కూడా ఒకప్పటి పల్లె వాతావరణాన్ని ఎంతో అర్థమయ్యే విధంగా ఈ తెలంగాణ భాషని ఆ పాటలో పొందుపరిచి ఆనాటి పలకరింపులు, ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు ఏ విధంగా ఉండేనో అవన్నిటిని కూడా ఆ నాగరికతనంతా కూడా పాట ద్వారా, నూరేండ్ల నావూరు అనే కావ్యం ద్వారా మోసుకు వచ్చి ప్రజలకు తెలియజేసే కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దరిదాపుగా ఆంధ్ర, తెలంగాణ అన్ని జిల్లాలలో కార్యక్రమాలు నిర్వహిస్తూ గాయని గాయకుల్ని ఎంపిక చేస్తూ చివరి ఘట్టంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు రావడం జరుగుతుంది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా, తెలంగాణ గాయని గాయకులంతా కూడా 28వ తారీఖు జరగబోయేటువంటి గాయని గాయకుల ఎంపిక రవీంద్ర భారతి మినీ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఈ ఎంపిక కార్యక్రమానికి మీరంతా హాజరై అద్భుతంగా మీ గొంతులని మరొక్కసారి నూరేండ్ల నావూరు ద్వారా పరిచయం చేయడం కోసం, ఒక గొప్ప కావ్యంలో భాగస్వామ్యం అవ్వడం కోసం మీరంతా బయలుదేరి రావాల్సిందిగా పేరు పేరున మీ అందరికీ తెలియజేసుకుంటూ, వాస్తవానికి 10 జిల్లాలలో పర్యటన చేస్తూ, ఆంధ్రలో 3 జిల్లాలను కవర్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత కళాకారులందరినీ కూడా, గాయని గాయకులను ఎంపిక చేస్తూ మన హైదరాబాద్ నడి ఒడ్డున కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇంత గొప్ప మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమంలో మీరంతా భాగస్వామ్యులు కావాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ నూరేండ్ల నావూరు గేయ కావ్యం వరంగల్ జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి, అప్పటికే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఆది కవులైనటువంటి పాల్కూరికి సోమనాథులు, బమ్మెర పోతన, దాశరథి రంగాచార్యులు, కృష్ణమాచార్యులు లాంటి ఎంతోమంది గొప్ప కవులను చూసినటువంటి వాళ్లుగా, ఆ తరువాత శంకర్ సారంగపాణిల పరంపరతో ముందుకు వస్తూ సుక్క సత్తయ్య లాంటి మహానుభావులైనటువంటి కళాకారులందరినీ కూడా తను ఒక్కడై వాళ్ళను మళ్ళీ తన పాటల ద్వారా ప్రపంచానికి సాహిత్యాన్ని, గొప్ప సాహిత్యాన్ని అందించేటువంటి ప్రయత్నం వరంగల్ సీనన్న చేయబోతా ఉన్నాడు. ఈ నూరేండ్ల నావూరు గేయ కావ్యాన్ని ప్రజలంతా ఆదరిస్తారని, గాయని గాయకులంతా పెద్ద మొత్తంలో హాజరై ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని మీ అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చిన ముందుగా ఎలాంటి ఉద్యమాలైనా, ఎలాంటి కార్యక్రమాలైనా, తెలంగాణ ఉద్యమంతో మొదలుకొని ఎలాంటి కార్యక్రమాలైనా కూడా మీడియా వాళ్ళు వాళ్ళ తలపైకి ఎత్తుకొని ప్రపంచానికి చాటి చెప్తారు, మమ్మల్ని చూపిస్తారు. నిజంగా మీడియా లేకపోతే ఏ కళాకారుడు లేడు, ఏ రాజకీయ నాయకులు లేడు, ఎవరు లేరు. మీకు మీ అందరికీ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి శిరస్సు నమస్కరిస్తున్నానన్నా. మీరు లేకపోతే మేము లేము. వేదిక పైన జాజుల శ్రీనన్న ఈ పాటను ఎంతగానో తన గుండెలకు అద్దుకొని ముద్దాడుతున్నాడు. మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రాంతాలలో మాకు అద్భుతమైన సౌకర్యాలు కల్పిస్తున్నాడు శ్రీనన్న. అట్నే మా అంజన్న, దర్వంజన్న, మా వేనన్న, అమూల్య స్టూడియో వేనన్న దీనికి స్టూడియోని ఇస్తున్నాడు. అంజన్న ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకుంటూ, తమ్ముడు మల్లిక్ తేజ కార్యక్రమం స్టార్ట్ అయినప్పటి నుండి నా ఎంబటే ఉంటూ ఎంతో సహకరిస్తున్న తమ్ముడు. అట్నే గణేష్ అన్నకు కూడా కృతజ్ఞతలు. ఇది నూరేండ్ల నావూరు. రామాయణం చదివినాం మనం. రామాయణం వాల్మీకి మహర్షి రాసిండు. ఆ రామాయణంలో రాముని పాత్ర, రావణుడి పాత్ర, ఆంజనేయుడి పాత్ర, సీతమ్మ పాత్ర ఇదంతా చదివినాం, కానీ వాళ్ళని మనం చూడలేదు. కానీ మా తాత గోష పెట్టుకున్నాడు, దోతె కట్టుకున్నాడు, గొంగడ వేసుకున్నాడు, రుమాలే చుట్టుకున్నాడు, మీస కట్టు పెట్టుకున్నాడు,
కొనకపోవు పెట్టుకున్నాడు, దండగడాలు, ముంజతి కడియాలు, కాళ్ళ కడియాలు పెట్టుకున్నాడు. వ్యవసాయమే చేసిండు. కణాలు, దుత్తలు, టంగువార్లు, పనకుచ్చులు, పగ్గాలు, తొండం బొక్కిన దండెడతాడు, గొర్రు, గుంటుక, దంతే, నాగడి, వీటితో వ్యవసాయం చేసిండు. ఎడ్లను కూడా తమ సొంత ఇంటి బిడ్డల్లాగా గంగా, మంగ, రాముడు, భీముడు అని పేర్లు పెట్టుకొని సొంత మనుషుల్లాగానే వాటిని కూడా, పశువులను కూడా భావించుకున్నాడు. అప్పటి నూరేండ్ల నాటి చరిత్ర ఇది. అప్పటి సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, యాస, భాష, 16 రోజుల పెండ్లిళ్ళు, అప్పటి సంవృతలు, వడక లగ్గాలు, అప్పటి కార్తెలు, తిథులు, ఏ కార్తెలో ఏ సేనేసి ఏ కార్తెలో కోసుకుంటారు, ఎలాంటి జబ్బులు ఉండేది, వాటికి ఎలాంటి వైద్యాలు చేసుకునేది. ప్రతి ఇంటికి, పల్లెటూళ్ళల్లో ప్రతి ఇంటికి భార్య డాక్టరే, భర్త డాక్టరే, వాళ్ళ పిల్లలు కూడా డాక్టర్సే. ఎందుకంటే ఆ కాలంలో డాక్టర్స్ లేరు. ఎడ్ల బండ్లు కానీ, కచ్చురం బండ్లు కానీ, సైకిళ్ళు కానీ, ఎలాంటి వాహనాలు లేని కాలంలోని చరిత్ర ఇది. నాకు 110 సంవత్సరాలు ఉన్న ఒక పెద్ద మనిషి వాళ్ళ తాత తనకు చెప్పిన చరిత్ర చెప్తే నేను 25 సంవత్సరాలు కూర్చుని రాసిన గేయ కావ్యం ఇది, నూరేండ్ల నా ఊరు అని. ఈ కావ్యం ఫస్ట్ 243 చరణాల నిడివి గల ఈ కావ్యాన్ని మా తమ్ముడు జూపాక శివకు వినిపిస్తే, అన్నా ఇది 243 మంది గాయని గాయకులతో పాడించాలి అన్నప్పుడు, మరి అప్పటి యాస, అప్పటి భాషలో పాడాలంటే చాలా కష్టం, అంతమంది గాయని గాయకులు మనకు దొరకరు అన్నప్పుడు, మా తమ్ముడు గూడూరు మహేష్, కమ్మల ప్రవీణ్, గోల్కొండ బుచ్చను వీళ్ళంతా, అన్న మీరు తలుచుకుంటే గాయని గాయకులను వెలికి తీస్తారు, కొంచెం మీరు కష్టపడితే ఏం కాదంటే 2 తెలుగు రాష్ట్రాలలో అన్ని జిల్లాలు తిరుగుతూ, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాయలసీమ అనంతపురం, ఉమ్మడి విజయనగరం, ఉత్తరాంధ్రలోని విజయనగరం, కోస్తాంధ్రలోని విజయవాడ తిరిగి చివరగా మన హైదరాబాద్, రంగారెడ్డి బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పి ఈ నెల 28వ తారీఖు పొద్దున 9 గంటల నుండి స్క్రూటినీలు ప్రారంభమవుతాయి రవీంద్ర భారతిలో. అలాగే మేము తిరిగిన అన్ని జిల్లాలలో కూడా మిస్ అయిన వాళ్ళు, అవకాశం దొరకక పాల్గొనని వాళ్ళు కూడా ఆ రోజు పాల్గొనే అవకాశం, ఎందుకంటే ఈరోజు మనం ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నాం, వాళ్లకు మధ్యన 4 రోజుల వ్యవధి ఉంటుంది కాబట్టి అందరూ కూడా అద్భుతంగా పాల్గొనవచ్చు. ఎవరు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చిన, వాళ్ళకు నచ్చిన, వాళ్ళకు వచ్చిన పాట పాడితే ఎలాంటి పార్సాలిటీస్ లేకుండా నేనే వాళ్ళని ఎంపిక చేసుకుంటా. ఈ కావ్యాన్ని మొదట చంద్రబోస్ అన్నకు చెప్పిన, 243 మంది గాయని గాయకులతో పాడిస్తున్నానంటే నా అదృష్టం అన్నా, ఇది ఒక చారిత్రక ఘట్టం, మొదట నేను ఖచ్చితంగా పాడుతా అన్నప్పుడు చంద్రబోస్ అన్నకు నమస్కారం చేసి, కాసల్ల శ్యామును, భీమ్స్ను, బోలే షావల్ని, మా వేనన్నను, అమూల్యస్తుడు వేనన్నను, నామదేవనను, ధర్వంజనను, వీళ్ళందరిని అడిగితే మేమంటే మేము పాడుతూ వచ్చి ముందుకు వచ్చిండు. అలాగే మట్టి గొంతులను వెలుగదీసే కార్యక్రమం ఇది. దయచేసి ఇది నేను రాసిన కావ్యం ఆనాటి యాస భాషలతో ఉన్నది. మీరందరూ సహకరించి నాకు ఎలాంటి ప్రోత్సాహం, బయట ఎలాంటి రాజకీయ నాయకులకు నేను చేయి చాచి ఎవరిని కూడా ఒక పైసా యాచించకుండా నా సొంత ఖర్చులతోని, కష్టమో నిష్ఠురమో అని చెప్పి నేను అప్పులు చేసుకొని అయినా కూడా అన్ని జిల్లాలు తిరుగుతున్నా. దానికి నాకు సీనన్న కూడా చాలా తనకు తోచిన సహాయం అందిస్తున్నాడు. నా ఈ కావ్యాన్ని, మన చరిత్ర ఇది, మన మాయముంత, మన కేర్ ఆఫ్ అడ్రస్, మన బొడ్డుకు తాడు కోసిన కొడవలు ఏ బొందలో పడ్డదనే వెతుకులాట ఇది. కాబట్టి ఇది నాదే కాదు, మనందరిది. దీన్ని మనస్ఫూర్తిగా ఈ కావ్యాన్ని ప్రేమిస్తూ పైకి తెచ్చే బాధ్యత నా మీద ఎంత ఉందో మీడియా వాళ్ళ మీద కూడా అంతే ఉందని చెప్పి మీకు అన్ని పత్రికల వాళ్లకు, మీడియా వాళ్లకు తల వంచి నమస్కరిస్తూ మిమ్మల్ని వేడుకుంటున్నానన్నా. థ్యాంక్ యూ. ఈ పాట, ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నబాయే, ఎనకటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో, ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నబాయే, ఎనకటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో, పచ్చ పచ్చని పంట సేన్ల నట్ట నడువ బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది,
పొందించుకున్నట్టి బొడ్రాయితో పాటు పోషమ్మ గుడి పల్లెకందంగా ఉండేది. ఎంత దూరంగున్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికి నీ సాటేది. ఇక కొత్త మనుషులు గుర్తు పట్టటట్టు చింత చెట్లు యాప చెట్లు ఇండ్ల ముందుండేది. అలకంగా ఏ పల్లెకెళ్ళిపోవాలన్న అడ్డబాటలు ఉండగదరా. చెట్లు చేమలు లేక పల్లెలన్నీ యాల చినబోయి కూసుండగదరా. వెనకటి కల మా సాయిలు సైదులు బీరప్ప మల్లప్ప గొడ్లు గొర్ర మేప గుట్టకు పోయేది. మడుగులు గుప్పేది కౌజులా కొట్టేది ఎండ్రికాయల బట్టి కొన్లిరిసి తెచ్చేది. పాలు పెరుగు సల్ల గడక అంబలిలోన అంచుకొక్క పచ్చి మిరపకాయ గొరికి కంచు తలల వాళ్ళు కలుపుకొని తిని ఆరోగ్యముగా నిండా నూరెళ్ళు బతికిన్లు. బలమైన తిండి కాదాయే ఈనాడు ఏవి తిన్న సూది మందాయే. ఉప్పు కారం బడక పాయ మన తనువులకు సప్పిడ ఆరోగ్యమాయే. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నబాయే. వెనకటి కల తప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో. ఈ మాదిరిగా 243 చరణాల నిడిగల కావ్యం ఇది. ప్రతి అంశం ఈ చరణాలలో పొదిగి ఉంటుంది కాబట్టి ఒక్కొక్క గాయకుడు ఇందులో 71 మంది గాయనిమరులు, 72 మంది 171 మంది గాయకులు, కోరస్ సింగర్స్తో కలిపి మొత్తం 460 మంది పాల్గొంటారు ఇందులో. ఈ పాట హైదరాబాద్ రంగారెడ్డిలో కంప్లీట్ చేసుకొని రికార్డింగ్ స్టార్ట్ చేసి అమూల్య స్టూడియోలో రికార్డింగ్ స్టార్ట్ చేసి రికార్డింగ్ అనంతరం పెద్ద ప్రదర్శన హైదరాబాద్ సిటీలో రామాచారన్న నేతృత్వంలో తన కండక్టింగ్లో దీని ప్రదర్శన చేస్తాం. 243 మంది డ్యాన్స్ మాస్టర్స్తో కొరియోగ్రాఫర్స్తో దీన్ని కంపోజ్ చేయించడం జరుగుతుంది. కాబట్టి నాకు ఎలాంటి అండదండలు లేకుండా ముందుకొస్తున్నా నా కావ్యాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మీకే చెప్తున్నా. మీరే తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ అన్న. సింగర్స్ 72 మంది అండి. మేల్ సింగర్సు 171 మంది. జిఎల్ నామదేవ్ అన్న. ఇది పుస్తకం కూడా తెస్తున్నాం బయటికి. ఈ పాట అమూల్య స్టూడియోలో వేణన్న గారి స్టూడియోలో రికార్డింగ్ చేయబడుతుంది. ఏలే లక్ష్మణ్ అన్న ఈ పుస్తకాన్ని ముఖ చిత్రం వేశారు. గ్రాఫిక్స్ బ్రహ్మమన్న దీన్ని డిజైన్ చేయడం జరిగింది. 243 మంది కొరియోగ్రాఫర్స్. హైదరాబాద్ సిటీలో ఇంకా అనుకోలేదు. అలాగే దీని ముందు మాట జయధీర్ తిరుమలన్న, నందిని సిద్ధారెడ్డి గారు రాశారు. జిఎల్ నామదేవ్ గారు. ఈ కావ్యం మొదట 20 చరణాలు రాసి నేను గూడ అంజన్న అందశ్రీ గారు కామారెడ్డి తెలంగాణ ధూమ్ధామ్ వేదికకి పోతున్న సమయంలో వాళ్ళకి వినిపించినప్పుడు అందశ్రీ అన్న ఇది చాలా గొప్ప కావ్యం, ఇది గొప్ప పోయమ ఇదిరా, దీన్ని ఇంకా తవ్విపోయి అన్నప్పుడు మా ఊళ్ళో 110 సంవత్సరాల ఉన్న వయసు గల అతని దగ్గరికి వెళ్ళి ఆయన చరిత్ర మొత్తం తెలుసుకున్న తర్వాత మళ్ళీ 4 రోజులు పిలిచి వాళ్ళ తాత తను చెప్పిన చరిత్ర చెప్పడం జరిగింది. 25 సంవత్సరాలు కూర్చుని రాసిన కావ్యం ఇది. ఇరవై 25 సంవత్సరాలు రాయడం జరిగింది కావ్యం. నిడివి 4 hours వస్తున్నారు. ఇది పాట కాదన్నా, ఇది కావ్యం.
ఒక్కో చరణంలో ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది. ఇది ఈ పాట బయటికి రాకముందే, పుస్తకం బయటికి రాకముందే, మేము ఈ యాత్రలో ఉండగానే విజయనగరంలో నేను ఉన్నప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లో వచ్చింది ఇది. నూరేండ్ల నావూరు రాసిన కవి ఎవరు అని చెప్పి. ఆప్షన్స్లో గద్దరన్న పేరు, అందశ్రీ గారి పేరు, వేరే ఒక వ్యక్తి పేరు, నా పేరు ఇవ్వడం జరిగింది. చాలామంది, వేలాది మంది నా పేరు ట్రిక్ చేయడం జరిగింది. నేను తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ పాటలు రాసింది వరంగల్ శ్రీనివాస్ మాత్రమే. కేసీఆర్ గారి దగ్గర 12 years నేను వర్క్ చేసిన. చాలా సామెతలు కానీ, తెలంగాణ తల్లి నీకు నిండు దీపాలు, మాకు అందివు అమ్మా నిండు దీవెనలు, జై తెలంగాణ జెండాలెత్తి జై జై అన్నది నేటి తరం, ఆత్మగౌరవ పరిరక్షణకై ప్రతినబూనినది మాతరం. చాలా సినిమాలకు పాటలు రాయడం జరిగింది. కొన్ని సినిమాల పాటలు పాడడం జరిగింది. పొడిసేటి పొద్దోలే ఎలమంద, పోరు దారంట పోతుండ ఎలమంద, చూస్తా చిన్న పోరాగాడే ఎలమంద, తెలంగాణ జెండెత్తిండు ఎలమంద. ఉద్యమంలో చాలా పాటలు రాశాను. అలాగే వి సముద్ర డైరెక్షన్లో సింహరాశి, ఎవడైతే నాకేంటి, టైగర్, హరిశ్చంద్ర ప్రసాద్, మహానంది, శివరామరాజు, పంచాక్షరి, చాలా హిట్ చిత్రాల దర్శకులు. వి సముద్ర గారి దర్శకత్వంలో 3 సినిమాలకు నేను సంగీతం సమకూరుస్తున్న ప్రజెంట్గా. అందులో 2 సినిమాలకు మొత్తం పాటలు నాతోనే రాయించారు వి సముద్ర గారు. చాలా చిత్రాల్లో నేను ఆయుధం సినిమాలో కూడా అస్సామీ, తెలుగు, లంబాడి 3 భాషలతో రాయడం జరిగింది. బిహికి మైనానే ఓ నయన్మోని, ఓ నయన్మోని, హుసఫత్ కోలాలే ఓ నయన్మోని, షాహిద్ ఖైనీలే ఓ నయన్మోని, ఓ నయన్మోని, ఆహిస్త ఖైనీలే ఓ నయన్మోని. ఏ మేఘాలే ఈ వేళ చినుకల్ల రావాలా, చినుకల్ల రావాలా, నా మెండు తడవాలా, పులకింతలవ్వాలా, భూదేవి నా ఇంటి శ్రీదేవి కావాలా, శ్రీదేవి కావాలా, నింగిక నా దేవి అందాలు తేవాలా. ఇట్లా రాసిన అన్ని సినిమాలలో మంచి హిట్ సాంగ్స్ రాయడం జరిగింది. దాసరి గారు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చిండ్రు. తర్వాత ఆర్ నారాయణమూర్తి గారు చాలా సినిమాలకు రాయడం జరిగింది. నారాయణమూర్తి అన్న మొట్టమొదటి నాకు అవకాశం ఇచ్చింది. ఓ విద్యార్థి వీధిన బడిపోతివన్న, మా విద్యార్థి నిరుద్యోగి వైతివన్న, మన కాలేజీ చదువులకు విలువ లేకపాయరన్న, డిగ్రీ పట్టాలన్నీ పాతర పెట్టాలరన్న, సర్కారు ఉపాధిలో చావలేక బ్రతుకుతున్నా విద్యార్థి వీధిన బడిపోతివన్న, మా నిరుద్యోగి నవ్వుల పాలైతివన్న. మొత్తం 243 మంది మెయిన్ సింగర్ సార్. ఈ 243 చరణాలని 9 చరణాలకు ఒక చాప్టర్ లాగా చేసి కోరస్ సింగర్స్ను మారుస్తూ టోటల్గా కోరస్ సింగర్స్ వాయిద్యకారులతో కలిపి 460 మంది పాల్గొంటారన్న ఈ గేయ కావ్యంలో. ప్రస్తుతం నేను ఫస్ట్ చంద్రబోస్ అన్నను, కాసాల శ్యామ్ గారిని, సంగీత దర్శకుడు అండ్ గాయకుడు భీమ్స్ని, బోలే షావలి, వీళ్ళను అడిగిన తర్వాత అందరు ముందుకు వచ్చిండు. రామచరణ్ ముందుకు వచ్చిండు. ఆ తర్వాత ఈ మట్టి గొంతులు, అద్భుతమైన మట్టి పరిమళాలు గల గొంతులు
చాలామంది అవకాశాలు రాక మరుగున పడి ఉన్న గాయకులందరినీ వెలికి తీయడం కోసం అన్ని జిల్లాలు తిరిగి తీస్తున్నామన్నారు. ఇప్పటివరకు 600 మంది గాయకులను సెలెక్ట్ చేసినాం. అందులోకి వెళ్ళి 243 మందిని ముఖ్య గాయకులను తీసి కోరస్ సింగర్స్తో 460 మందిని ఎంపిక చేయడం జరుగుతుంది. అన్న మొత్తం 460. ఒకసారి మా కావ్యాన్ని జాజుల శ్రీనన్న ఆయనకు ఎంతగా నచ్చిందో ఈ కావ్యం, ఎందుకు మమ్మల్ని ఎంబడేసుకున్నాడు ఈ కావ్యం రాసినందుకు ఒకసారి అన్న మాటలు చెప్పాలని, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని. అంజనమ్మ. సభకు నమస్కారం. నూరేళ్ల నా ఊరు గేయ కావ్యం ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి శ్రీనన్న, గణేష్ అన్న, మల్లిక్, తమ్ముడు వేణన్న అందరికీ కూడా ఉద్యమాలు తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమంలో అందరికంటే ఎక్కువ పాటలు రాసి వాస్తవానికి చాలా దగ్గరగా మట్టి పరిమళం, పోరాటం, ఉద్యమం, సంస్కృతి, సాంప్రదాయం ఎలా ఉందో ఎందులో చూడొచ్చు అంటే వరంగల్ సీనన్న పాటలో మాత్రమే చూడొచ్చు. అంతా అంటే వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి పాట రాశాడు మన సీనన్న, వరంగల్ సీనన్న. ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూసినా కానీ ఒకే ఒక పాట, ఒకే ఒక కావ్యం 243 చరణాలు రాసినటువంటి ఘనత ఎవరికి దక్కుతుందా అంటే ఓన్లీ వరంగల్ సీనన్నకే దక్కుతుంది. ఎవరు కూడా ప్రపంచ చరిత్ర రాయలేదు. కాబట్టి ఒక బీసీ గాయకునిగా, నాయకునిగా మా నాయకుడు అయినటువంటి జాజుల సీనన్నకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఇది మనం తలుచుకుంటే ప్రపంచ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కించే అవకాశం ఉంది. ఆ దిశగా మనం ప్రయాణం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో చాలామందిని చూసాం, కానీ ఎవరు కూడా ఇప్పటివరకు 243 చరణాలు రాయలేదు. 4 గంటల పాటు ఏకదాటిగా సాగే పాట అది ఏదన్నా ఉంది అంటే అది వరంగల్ సీనన్న పాటనే. కాబట్టి ఖచ్చితంగా దానిని మనం ఆదరించాలి. ఇంకోటి ఏంటంటే అన్న చెప్తూ ఎన్నో ప్రయాసాలు కోర్చి నేను ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఎవరిని ఆశించకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి జిల్లా తిరిగినా అని చెప్తుంది. కానీ రేపు జరగబోయేటువంటి మహాప్రదర్శన ఏదైతే ఉందో, ఇప్పుడున్నటువంటి రేవంత్ అన్న గారి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, మన యొక్క పట్టం కట్టిన ప్రభుత్వం కాబట్టి వాళ్ళే దీన్ని టేకప్ చేసి సాంస్కృతిక శాఖ తరఫున ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మీడియా సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అదేవిధంగా నూరేండ్ల నా ఊరు గేయ కావ్యాన్ని ఈరోజు రచించి 2 తెలుగు రాష్ట్రాల్లో, అదేవిధంగా మొత్తం అన్ని జిల్లాల్లో పర్యటించి ఈ కావ్యాన్ని, అద్భుతమైనటువంటి కావ్యాన్ని తెలుగు సమాజానికి, భవిష్యత్ తరాలకు అందించాలనేటువంటి ఒక పెద్ద లక్ష్యంతో దాదాపు సుదీర్ఘంగా 25 సంవత్సరాల పాటు ఈ గేయాన్ని రచించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి ఒక పేరు ప్రఖ్యాతలు ఈ తెలంగాణ మట్టి మీద పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి 10 మంది ఉంటే ఆ 10 మందిలో అగ్రగణ్యుడు ఈరోజు తెలంగాణలో ఉన్న సాహిత్యాన్ని అద్భుతంగా తన కలం ద్వారా అందించేటువంటి మా వరంగల్ సీనన్న ఈ కావ్యాన్ని ఈరోజు జాతికి అంకితం చేయడాన్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. పాటలు రాయడం అంటే, గేయాలు రాయడం అంటే పేరు కోసమో లేకపోతే పలుకుబడి కోసమో
ప్రతిష్ట కోసమో పాటలు రాసే వాళ్ళని చూసినాం. కానీ వచ్చేటువంటి భవిష్యత్ తరాలకు ఈ తెలుగు రాష్ట్రాల్లో వెనుకట ఉన్నటువంటి సాంప్రదాయాలు, నైతిక విలువలు, వెనకటి కాలంలో వ్యవహరించినటువంటి తీరు, వ్యవసాయ పనిముట్ల పేరు, అదేవిధంగా భాష, యాస మొత్తం ఈరోజు వాటిని అన్నిటినీ భవిష్యత్ తరాలకు అందించేటువంటి పాట ఇది. మేము అంటున్నాం ఈ పాట 100% రేపు గిన్నిస్ బుక్లో రికార్డ్ అవుతుంది. ఇంతవరకు ప్రపంచంలో ఇంతకుముందు దర్వంజన చెప్పినట్టు ఇంత పెద్ద గేయాన్ని 4 గంటల సేపు ఇంత పెద్ద గేయాన్ని రాసిన చరిత్ర ఎవరికి లేదు. వీరు రాసిరు కాబట్టి ఇదేదో నామకే వాస్తే రాసింది కాదు. ఎంత పరిశోధన చేసుంటే 25 సంవత్సరాలుగా ఎంత పరిశోధన చేసుంటే తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క యాసను, భాషను, పదాలను, సాంప్రదాయాలను, ఆత్మీయతను, అదేవిధంగా బంధుత్వాన్ని అన్నిటినీ రంగరించి ఈ పాటలో పొందుపరిచినటువంటి వరంగల్ సీనన్న భవిష్యత్తులో ఖచ్చితంగా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఈరోజు గాయకులను కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో ఇప్పటివరకు 30 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు పర్యటించి రేపు 28 నాడు రవీంద్ర భారతిలో హైదరాబాదు, రంగారెడ్డి రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి ఈరోజు ఇలా రచయితలు, అదేవిధంగా పాటగాళ్ళు అందరితోటి సమావేశాన్ని ఏర్పాటు చేసి దీని ఒక చరిత్రకెక్కించేటువంటి ఈ కావ్యాన్ని రూపొందించడం. అసలు చరిత్ర అంటే ఏంటంటే విడుదల కాకముందే గ్రూప్ 2 ఎగ్జామ్లు వచ్చింది తెలంగాణలో. ఈ పాట విడుదల కాకముందే 100 ఏళ్ల నా ఊరు రచయిత ఎవరు అని, అంటే విడుదలైన తర్వాత ఖచ్చితంగా ప్రపంచంలో, ఈ తెలుగు ప్రపంచంలో ఒక విప్లవాన్ని ఈ పాట సృష్టిస్తుంది. ఒక సామాజిక, సాంస్కృతిక, సాహిత్య విప్లవాన్ని ఈ పాట సృష్టిస్తుందనే, ఈ గేయం సృష్టిస్తుందనే నమ్మకం మాకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారికి ఖచ్చితంగా యావత్తు తెలుగు సమాజం, ముఖ్యంగా బీసీ సమాజం నుంచి వారికి పూర్తిగా అండదండలు. ఈ యొక్క గేయాన్ని విడుదల చేసే కార్యక్రమం వరకు వారికి పూర్తిగా సంపూర్ణ సహకారాలు అందిస్తాం. మా దర్వంజన చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనుక ఈ గేయాన్ని ప్రభుత్వం తరపున, సాంస్కృతిక శాఖ తరపున ఈ పాటను కనుక వారు టేకప్ చేసి మొత్తం ఈ పాటకు మొదటి నుంచి చివరి వరకు ప్రభుత్వం అండదండలు అందిస్తే ప్రభుత్వానికే గొప్ప పేరు వస్తుంది. ఎందుకంటే వరంగల్ సీనన్న కోటి రూపాయల కోసము 300 గజాల భూమి కోసం ఈ పాట రాయలే, లేదా ప్రభుత్వం మెప్పు పొంది ఎమ్మెల్సీ పదవుల కోసం ఈ పాట రాయలే. ఈరోజు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా, ఇప్పటికే సమయం అయిపోయింది. ఈరోజు యువతరం ఎట్లా ఉందంటే బియ్యం ఎక్కడి నుంచి వస్తాయంటే డైరెక్ట్ రైస్ మిల్లులకు వస్తాయనేటువంటి యువతరం ఉంది. అదేవిధంగా కూరగాయలు ఎక్కడి నుంచి వస్తాయి, పండించేటువంటి వస్తువులు ఎక్కడి నుంచి వస్తాయనే కనీస అవగాహన లేదు. కానీ ఈ గేయ కావ్యం ద్వారా ఈ భూగోళం ఉన్నంత వరకు, ఈ భూగోళము సజీవంగా ఉన్నంత వరకు ఆ గేయ కావ్యం భవిష్యత్ తరాలకు వారసత్వంగా ముత్తాతల నుండి ఈ భూమి పుట్టుక నుంచి నేటి వరకు ఏమి వాడుక భాష ఉందో, ఏ వస్తువును నెట్టవిల్చే వాళ్ళమో, మనిషి యొక్క ఆహారం ఎట్లుండెనో, మనిషి యొక్క వస్త్రాధారణ ఎట్లుండెనో,
మనిషి యొక్క జీవన విధానం ఎట్లుండెనో, మనిషి యొక్క నాగరికత ఎట్లుండెనో ఇలా మొత్తం ఇవన్నీ కలిసి ఈ గేయంలో పొందుపరిచినటువంటి ఇలా గొప్ప రచయిత వరంగల్ సీనన్న గారు. ఆ వరంగల్ శ్రీనివాస్ గారికి ఇలా ప్రభుత్వం అండదండలు ఉండాలి. ఉంటే ప్రభుత్వానికే మంచి పేరు వస్తుంది. ఒకవేళ ఉండకపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా ఆ పాట ఆ గేయం ఎమ్మటి మొత్తం బహుజన సమాజం అదేవిధంగా తెలుగు సమాజం వెన్నంటి ఉంటాం. వారికి దీన్ని సంపూర్ణంగా మొత్తం సమాజం అందించేంత వరకు వారికి సంపూర్ణ సహాయ సహకారాలు మద్దతుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారికి సంపూర్ణంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ రోజు 28వ తారీఖు రోజు మధ్యాహ్నం భోజనం కూడా ఉంటుందండి. నేను చాలా టీవీ షోస్కి జడ్జిగా వచ్చిన ఫోక్ స్టార్స్ ధూమ్ తడక, ఫోక్ స్టూడియోస్కి, సారంగదర్యాకి చాలా షోస్కి నేను జడ్జిగా వ్యవహరించిన. మందహెచ్చ, బాలసంత, శారదగాళ్ళు, యానాదులు, కాటిపాప, కాటిపడగలు, బుడిగ జంగాలు, నులక సందిని, గాన్లోళ్ళు, మాట్లోళ్ళు, తగరపోళ్ళు, గంగెడ్లోళ్ళు, పెద్దమలోళ్ళు, బతుకమ్మ, ఉయ్యాల, బొడ్డమ్మ, కాముడ, జాజిరి, కోలాటం, జడకొప్పు, పాట, కోయ, గోండు, లంబాడి ప్రతి ప్రాంతానికి తిరిగి సాంప్రదాయక జానపదాలు సేకరించి వాటి మీద పట్టుతో ప్రజల భాషనే నా భాషగా, ఎలాంటి పుస్తక భాష లేకుండా ఆ కాలం నాటి భాషతో రాసిన కావ్యం ఇది. ధన్యవాదాలు. 28వ రోజు మేము తిరిగిన అన్ని జిల్లాలలో అవకాశం రాకుండా సమయం దొరకక మిస్ అయిన ప్రతి ఒక్క కళాకారుడు ఇక్కడ పాల్గొనడానికే 4 రోజుల వ్యవధి ఇవ్వడం జరిగింది. అందరికీ మరొకసారి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం గాయని గాయకులకు. థ్యాంక్ యూ. తెలంగాణ వచ్చింది ఇప్పుడు దాస్ దాస్ దయాల పాలు చేసిన గిఫ్ట్ అయితే అన్న ఫోన్లు చేయించుకుంటా నాతో కావాలని. దయచేసి మీడియా మిత్రులు స్నాక్స్ ఉన్నాయి, టీ ఉంది, తీసుకోవాలి. ఈ కార్యక్రమం కొద్దిగా ఆలస్యం అయినందుకు మీడియా మిత్రులకు వెరీ సారీ. మళ్ళీ భవిష్యత్తులో కాకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని మీ విలువైన సమయాన్ని కేటాయించి వచ్చినందుకు, హాజరైనందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం.